అందరికీ నమస్కారం. పేరు పేరున నేను లక్ష్మి గాయత్రి, సైదారావు మరియు రత్నకుమారి వాళ్ళ పెద్దమ్మాయిని. అందరికీ నేను తెలియకపోయినా మీరందరిలో కొంతమంది వరకైనా ఆల్మోస్ట్ టీచర్స్తో సహా నాకు తెలుసు. పేర్లు విన్నాను కానీ ఫస్ట్ టైం వాళ్ళందరినీ కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే గెట్ టుగెదర్ అనగానే మీరందరూ ఎంత ఎగ్జైట్ అయ్యారో, ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియదు. కానీ మా డాడీ గెట్ టుగెదర్ అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఎలా ఉంటారు అందరూ అంటే ఎక్కడెక్కడో ఉన్నారు, ఎన్నో ఇయర్స్ అయిపోయింది, 36 ఇయర్స్. అసలు 36 ఇయర్స్ తర్వాత మీరందరూ అందరినీ గుర్తుపెట్టుకొని ఒక గ్రూప్ చేసుకొని అందరినీ ఇలా టీచర్స్ని కూడా పీల్చుకొని సన్మానం చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ జనరేషన్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్, ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఇలాంటి థింగ్ అనేది చాలా ఇన్స్పైరింగ్ అనమాట. మా డాడీ అసలు ఫోనే యూజ్ చేయరు, అలాంటిది ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేయడం నేర్చుకున్నారు, మెసేజ్లు పెట్టడం నేర్చుకున్నారు, వాట్సాప్ స్టేటస్ పెట్టడం నేర్చుకున్నారు. నేర్పాల్సి వచ్చింది. ఫోన్ చేసి ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ పోడ్స్ పెట్టుకోవడం కూడా నేర్చుకున్నారు. ఫోన్స్ మాట్లాడడం కుదరట్లేదు మీ అందరితో అని బ్లూటూత్ ఇయర్ పోడ్స్ పంపించుకొని మాట్లాడుతున్నారు. అది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్స్ దానికి కూడా. అండ్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అలాంటిది మీరు ఇంత వీళ్ళని ఇక్కడున్న స్టూడెంట్స్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరినీ మీరు ట్రైన్ చేసి వీళ్ళు ఇంత స్టేజ్లో ఉండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు. అండ్ మేము ఒక పొజిషన్లో ఉన్నాము. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మీలాంటి అందరూ అమ్మ నాన్న మాకు దొరికినందుకు. అండ్ వీళ్ళందరినీ ఇంత పొజిషన్కి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ లంచ్ బ్రేక్ అయిపోయింది, పాపం అందరికీ ఆకలిస్తూ ఉంటుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అంటే రేపు అన్న రోజు నా 10th క్లాస్ గెట్ టుగెదర్ జరిగితే నేను వెళ్తానో లేదో నాకు తెలీదు, కానీ ఈరోజు మా నాన్న గెట్ టుగెదర్కి రావడం, మీ అందరినీ కలవడం, నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టడం. మీ ఫ్రెండ్స్ అందరూ, మీకు ఫ్రెండ్స్ అయితే నాకు మామలు ఉన్నారు, పెదనాన్నలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు. సో మీకు ఫ్రెండ్సే, నాకు చుట్టాలు, మామలు, అంకుల్స్, ఆంటీస్ అందరూ ఉన్నారు. నేను ఎప్పుడు మా డాడీని చూసి జెలస్ ఫీల్ అవుతా. ఏంటంటే మా డాడీకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకెందుకు లేరు. ఇన్ని సంవత్సరాలు, నాకు 25 ఇయర్స్ ఇప్పటికి. ఇప్పటి వరకు ఈ మధ్య నాకు ఫ్రెండ్స్ అవుతున్నారు కానీ ఇప్పటి వరకు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉందంటే మా అమ్మ, మా నాన్నే. అంతే. ఏదైనా ఏ విషయమైనా షేర్ చేసుకుంటాను వాళ్ళతోని. ఇది చెప్పాలి, అది చెప్పకూడదు అన్న రోజు నాకు ఎప్పుడు ఆ డౌట్ కూడా రాలేదు. అండ్ మా నాన్న ఎప్పుడు మాకు అదొద్దు ఇదొద్దు అన్న రోజు లేదు. ఇప్పటి వరకు నేను కానీ చెల్లి కానీ ఏం అడిగినా అన్నీ చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ అన్నాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. మా చెల్లి ఎయిర్ హోస్టెస్ అనింది, ఎయిర్ హోస్టెస్ చేశారు. అంటే మా నాన్న లాంటి వాళ్ళే చేయగలరేమో, నేను మిగిలిన వాళ్ళు అంటలేదు, మిగిలిన వాళ్ళు కూడా చేయగలరు. కానీ నాకు మా నాన్న రావడం అనేది నా అదృష్టం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నాకు ఈ స్టేజ్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఏమో మా డాడీకి రిటైర్మెంట్ అలాంటివి ఏమి ఉండవు కదా, సో ఈ స్టేజ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అందుకనే నేను మా డాడీ గెట్ టుగెదర్ అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యి హైదరాబాద్ నుంచి నేను వచ్చాను జస్ట్ ఫర్ దిస్ థింగ్. అండ్ అందరూ అంతే, వాళ్ళ కిడ్స్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఎంత బాగా వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నేను ఇప్పుడు మా నాన్నని చూస్తున్నాను. ఏనాడు అంటే ఇంత వయసు వచ్చింది, నాకు పెళ్ళైపోయింది, 8 నెలలు అయింది పెళ్ళయి. పెళ్ళి కూడా ఏ అబ్బాయి అంటే ఆ అబ్బాయితో పెళ్ళి చేశారు. ఇప్పుడు నాకు ఆ ఫంక్షన్ హాల్లో పెళ్లి కావాలను అంటే పెళ్లి చేశారు. ఒక రోజు కూడా ₹1 గురించి కూడా ఆలోచించలేదు మా నాన్న. ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు పెళ్ళైనా కానీ నాకు ఒక ధైర్యం, మా నాన్న ఉన్నాడు ఏమైనా కానీ అనే ధైర్యం అందరికీ ఉంటుందనే ఫీల్ అవుతున్నాను. సో ఇంతమంది ఉన్న మీలాంటి గురువులు అందరికీ ఉండాలి అనేది నా చాలా ఎన్ని జనరేషన్స్కి అయినా కానీ టీచర్స్ అనేవాళ్ళే, అమ్మా నాన్న తర్వాత టీచర్స్ అనేవాళ్ళే మనకి ఇన్స్పైరింగ్ అనమాట. వాళ్ళు నేర్పించిన ఆ నడకలోనే మనం వెళ్తాము. సో మీరందరూ మంచిగా ఉన్నారు, మా నాన్న మంచిగా ఉన్నారు, అండ్ మేము మాలాంటి మీ నెక్స్ట్ జనరేషన్ మేమందరం మంచిగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లక్ష్మి గాయత్రి అండి.